అసలు మనకు లేకపోతే ఎప్పటికైనా అట్లే అవుతుంది, ఫిగర్ పెరుగుతూ పోతుంది, ఇంకా తగ్గండి. ఏదో రెండులో ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభ్యులకు సంబంధించిన పొదుపు ఖాతా కానీ, ఈ అప్పుల ఖాతా కానీ, మిగతా ఏదైనా సరే ఈ రెండు వైపులా కూడా మనకి ఇండివిజువల్గా కూడా మనకు ఈ బ్యాలెన్స్ షీట్తో ట్యాలీ కావాలి. అది మరి మీ ఆడిట్ సిస్టంలో మరి మీరు అందరూ కూడా మనం ఎట్లా చేస్తున్నాం మీరు చెప్పండి. మీకు ఒక్కొక్క సంఘం వాళ్ళు కూడా మనం చెప్పాలి, ఎందుకంటే మీరు ఎట్లా చేపిస్తారు ఆడిట్. మీరు ఆడిట్ చేసి వాళ్ళతో సంతకం పెట్టిస్తురా మండలం చేసి, ఏమిటే వారి ద్వారానే పూర్తి స్థాయిలో ఆడిట్ చేయించి వారే ఫైనల్ చేస్తురా. ఎందుకంటే గతంలో మీకు మంచిర్యాల కూడా మన వాళ్ళే ఆడిట్ మన వాళ్ళు చేసి వాళ్ళతో సంతకం పెట్టిస్తారు. ఎట్లా చేస్తారు ఇప్పుడు? ఇంతకుముందు అక్కడ లక్షణంగా చేసేవారు, ఇప్పుడు వారే చేస్తున్నారా, మీరు డైరెక్ట్ ఆడిటర్తో చేపిస్తున్నారా?